ఓం శాంతి. మే 15వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారము ప్రేమ. ప్రేమ తక్కువైతే స్మృతి ఏకరసంగా ఉండజాలదు. స్మృతి ఏకరసంగా లేకుంటే ప్రేమ లభించజాలదు. ప్రశ్న: ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏది? అందుకు గుర్తు ఏమిటి? జవాబు: ఈ శరీరము ఆత్మకు అన్నింటికంటే ప్రియమైన వస్తువు. ఎంత ప్రేమంటే దానిని వదిలేందుకు ఇష్టపడదు. దానిని రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లను రచిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఇది తమోప్రధానమైన చీచీ శరీరము. మీరిప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరముపై మమత్వము తొలగించండి. ఈ శరీర భానము ఉండరాదు. ఇదే మీ గమ్యము, లక్ష్యము. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దైవీ స్వరాజ్య ఉద్ఘాటన జరిగిపోయిందని పిల్లలకిప్పుడు తెలుసు. ఇప్పుడు అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా శాఖను తెరిస్తే గొప్ప వ్యక్తుల ద్వారా ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నిస్తారు. గొప్ప వ్యక్తిని చూచి వారి కింద పనిచేసే ఆఫీసర్లు మొదలైన వారందరూ వస్తారు. గవర్నర్ వచ్చారనుకోండి, పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వారు వస్తారు. ఒకవేళ కలెక్టర్ను పిలిస్తే అంత గొప్ప వ్యక్తులు రారు. కావున అందరికన్నా గొప్ప వ్యక్తులను తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. ఏదో ఒక సాకుతో లోపలకు వస్తే మీరు వారికి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము ఎలా లభిస్తుందో ఆ మార్గాన్ని తెలపండి. బ్రాహ్మణులైన మీకు తప్ప మరి ఏ ఇతర మనుషులకు ఈ మార్గము తెలీదు. అలాగని భగవంతుడు వచ్చారని కూడా నేరుగా చెప్పరాదు. భగవంతుడు వచ్చేశారని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ అలా చెప్పరాదు. తామే భగవంతుడని చెప్పుకునేవారు కూడా చాలామంది వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారం కల్పక్రితము వలె అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయించాలి. ఈ లైన్ పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఎవరి అదృష్టంలో ఉంటుందో వారు రాసిన దానిని చదువుతారు, తర్వాత ప్రయత్నిస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. నిశ్చయ బుద్ధి గల పిల్లలు మాత్రమే ఇక్కడకు వస్తారు. నిశ్చయ బుద్ధి గలవారు కూడా ఒక్కొక్కసారి సంశయ బుద్ధి గలవారిగా అయిపోతారు. మాయ వెంబడిస్తూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ పరాజయులవుతారు. ఓటమే లేకుండా ఒకే వైపు విజయముండే నియమము కూడా లేదు. గెలుపు, ఓటమి రెండూ జరుగుతూ ఉంటాయి. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణని యుద్ధములో కూడా 3 రకాల వారు ఉంటారు. అప్పుడప్పుడు యుద్ధము చేయని వారు కూడా చూసేందుకు వస్తారు. వారిని కూడా అనుమతిస్తారు. ఒకవేళ కొద్దిగా రంగు పడినా వారు కూడా సైన్యంలోకి వచ్చేస్తారని భావిస్తారు. ఎందుకంటే మీరు మహారథి యోధులని ప్రపంచంలోని వారికి తెలీదు. ఎందుకంటే మీ చేతిలో ఆయుధాలు మొదలైనవేవీ లేవు. మీ చేతిలో ఆయుధాలు శోభించవు కూడా. కానీ జ్ఞాన ఖడ్గము, జ్ఞానమనే కైజారని తండ్రి వివరిస్తారు కదా.
వాటిని వారు స్థూలమైనవని భావించారు. పిల్లలైన మీకు తండ్రి జ్ఞానమనే అస్త్రశస్త్రాలనిస్తారు. ఇందులో హింస అనే మాటే లేదు. కానీ ఇది అర్థం చేసుకోరు. దేవీలకు స్థూలమైన ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు. వారిని కూడా హింసకులుగా చేసేశారు. ఇది పూర్తిగా తెలివి తక్కువతనం. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారో తండ్రికి బాగా తెలుసు. పుష్పాలు ముందుండాలని తండ్రే స్వయంగా చెప్తున్నారు. వీరు తప్పకుండా పుష్పాలుగా అవుతారని బాబాకు తెలుసు. కానీ బాబా వారి పేర్లను చెప్పరు. ఒకవేళ చెబితే అయితే మేము ముళ్ళుగా అవుతామా అని మిగిలిన వారంటారు. నరుడి నుండి నారాయణునిగా ఎవరవుతారని అడిగితే అందరూ చేతులెత్తుతారు. ఎవరు సర్వీసు ఎక్కువగా చేస్తారో వారే తండ్రిని కూడా స్మృతి చేస్తారని స్వయం కూడా భావిస్తారు. తండ్రిపై ప్రేమ ఉంటే స్మృతి కూడా వారిదే ఉంటుంది. ఏకరసంగా ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు. స్మృతి చెయ్యడం లేదంటే ప్రీతి లేదని అర్థం. ప్రియమైన వస్తువును చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ప్రియంగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు. చిన్న పిల్లలు కూడా పుష్పాలే. ఉదాహరణకు మీకు శివబాబా వద్దకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, అలా చిన్న పిల్లలు కూడా ఆకర్షిస్తారు. అలాంటి పిల్లలను వెంటనే ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమిస్తారు. ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైనవారు. అన్ని శుభమైన మనోకామనలను పూర్తి చేస్తారు. మనుషులకు ఏం కావాలి? ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి, ఎప్పుడూ జబ్బు పడరాదని అనుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుండి ధనము లేకుంటే ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది? ఆరోగ్యం తర్వాత సుఖంగా ఉండేందుకు ధనము కావాలి. మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ తప్పకుండా లభిస్తాయని తండ్రి అంటారు. ఇది కొత్త విషయం కాదు. ఇవి చాలా పాత విషయాలు. మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారో అప్పుడు ఇలాగే చెప్తారు. అంతేగాని లక్షలు, పదమాల సంవత్సరాల విషయాలని అనరు. అంతేకాక ఈ ప్రపంచము కొత్తదిగా ఎప్పుడవుతుందో, మళ్ళీ పాతదిగా ఎప్పుడవుతుందో మీకు తెలుసు. ఆత్మలైన మనము నూతన ప్రపంచంలోకి వెళ్తాము, మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తాము. మీకు ఆల్రౌండర్ అని పేరు పెట్టడం జరిగింది. మీరు ఆల్రౌండర్లని తండ్రి అర్థం చేయించారు. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతములోకి వచ్చి చేరుకున్నారు. మొట్టమొదట మీరు పాత్ర చేసేందుకు వస్తారు. అది స్వీట్ సైలెన్స్ హోమ్. మనుషులు శాంతి కోసము ఎంత అలమటిస్తారు. శాంతిధామంలో ఉండేవారమని, పాత్ర చేసేందుకు అక్కడి నుండి వచ్చామని తెలీదు. పాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాము. అందరూ శాంతిధామము నుండి వస్తారు. అందరి ఇల్లు ఆ బ్రహ్మలోకము, బ్రహ్మాండము. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. రుద్రుని కూడా పెద్దగా గుడ్డు ఆకారంలో తయారు చేస్తారు. ఆత్మ చాలా చిన్నదని వారికి తెలీదు. నక్షత్రంలాగా ఉంటుందని కూడా అంటారు. కానీ పెద్ద లింగానికే పూజలు చేస్తారు.
ఇంత చిన్న బిందువుకు పూజ చేయడం వీలు పడదని మీకు తెలుసు. ఇక పూజలెవరికి చెయ్యాలి? అందుకే పెద్దదిగా చేసి పూజలు చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. వాస్తవానికి ఆ శివుడు అభోక్త అయినా వారికి పాలాభిషేకం ఎందుకు చేస్తారు? పాలు తాగితే అతడు భోక్తగా అయిపోతాడు. ఇది కూడా ఒక అద్భుతం. మేము వారికి వారసులము, వారు మాకు వారసులని అందరూ అంటారు. ఎందుకంటే మేము వారికి బలిహారి అయ్యాము. ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారి అయిన కారణంగా పూర్తి ఆస్తిని పిల్లలకిచ్చి వానప్రస్థానికి వెళ్తారో, అలా ఇక్కడ కూడా తండ్రి వద్ద ఎంత జమ చేసుకుంటామో అంత సురక్షితమైపోతుందని మీకు తెలుసు. కొందరిది మట్టిలో కలిసిపోతుందనే గాయనము కూడా ఉంది. ఏదీ ఉండదని మీకు తెలుసు. అన్నీ భస్మమైపోవాల్సిందే. విమానాలు కింద పడిపోతే, వినాశనం జరిగితే దొంగలకు ధనము లభిస్తుందని కూడా కాదు. ఎందుకంటే దొంగలు మొదలైన వారు కూడా అంతమైపోతారు. ఆ సమయంలో దొంగతనం మొదలైనవి కూడా సమాప్తమైపోతాయి. లేదంటే విమానాలు పడిపోతే మొట్టమొదట సంపదంతా దొంగల చేతిల్లోకి వస్తుంది. దొంగలు ఆ సంపదను అడవుల్లో ఎక్కడైనా దాచిపెడతారు. ఇది సెకండు పని. అనేక రకాలైన దొంగతనాలు చేస్తారు. కొందరు రాయల్గా, కొందరు అన్రాయల్గా చేస్తూ ఉంటారు. ఇదంతా వినాశనమైపోతుందని, మీరు మొత్తం విశ్వానికంతా యజమానులుగా అవుతారని మీకు తెలుసు. మీరు ఎక్కడ ఏమీ వెతకవలసిన అవసరం ఉండదు. మీరు చాలా ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు. మీకు ధనము అవసరమే ఉండదు. రాజులకు ఎప్పుడూ ధనము తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. దేవతలకైతే అసలు ఈ ఆలోచన ఉండనే ఉండదు. తండ్రి మీకు అన్నీ ఇచ్చేస్తారు. దీంతో మీరు దొంగతనం చేయడం, ఈర్ష్యపడడం మొదలైనవేవీ ఉండవు. మీరు పూర్తి పుష్పాలుగా అయిపోతారు. ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా, ఇక్కడ అందరూ ముళ్ళే ముళ్ళు. వికారాలు లేకుండా ఉండలేరు. వారిని తప్పకుండా ముళ్ళు అనే అనవలసి ఉంటుంది. ఇక్కడ రాజుల నుండి అందరూ ముళ్ళుగానే ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వలె చేస్తాను, అనగా రాజాధిరాజులుగా చేస్తాను. ముళ్ళుగా ఉండేవారు పుష్పాలుగా ఉండేవారి ముందుకెళ్ళి తల వంచుతారు. ఈ లక్ష్మీనారాయణులు తెలివైన వారు కదా. సత్యయుగము వారిని మహారాజులని, త్రేతాయుగము వారిని రాజులంటారని కూడా బాబా తెలియజేశారు. గొప్పవారిని మహారాజులని, వారికంటే తక్కువ సంపాదన గల వారిని రాజులని అంటారు. మొదట మహారాజుల దర్బారు జరుగుతుంది. పదవులంటూ ఉన్నాయి కదా, సింహాసనాలు కూడా నెంబరువారుగా లభిస్తాయి. అనుకోకుండా ఎవరైనా వస్తే ముందు వారికి కుర్చీ ఇస్తారు, గౌరవించవలసి ఉంటుంది. మన మాల తయారవుతుందని మీకు తెలుసు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలో లేదు. రుద్రమాలను జపిస్తూ ఉంటారు. మీరు కూడా తిప్పేవారు కదా, అనేక మంత్రాలను జపించేవారు. ఇది కూడా భక్తేనని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చెయ్యాలి. ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు,
దేహాభిమానము కారణంగా భక్తి మార్గంలో మీరు అందరినీ స్మృతి చేసేవారు. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఒక్క తండ్రి లభించారు కనుక కూర్చుంటూ లేస్తూ ఆ తండ్రినే స్మృతి చేస్తే చాలా సంతోషం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం వలన మొత్తం విశ్వరాజ్యమంతా లభిస్తుంది. సమయం ఎంత తగ్గిపోతూ వస్తుందో అంత త్వరగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. రోజురోజుకు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పటికీ అలసిపోదు. శరీరముతో ఏదైనా పర్వతము మొదలైన వాటిపైకి ఎక్కితే అలసిపోతారు. తండ్రిని స్మృతి చేసినందున మీకు ఏ అలసట కలగదు. సంతోషంగా ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. శాంతిధామానికి వెళ్ళాలని పిల్లలు అర్ధకల్పము శ్రమించారు. లక్ష్యము గురించి కొద్దిగా కూడా తెలీదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయం ఉంది. భక్తి మార్గంలో ఎవరి కోసమైతే ఇంత చేశారో వారే అంటున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. బాబా చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి. నీటి ద్వారా పావనంగా అయిపోతామని వారు భావిస్తారు. నీరు ఇక్కడ కూడా ఉంది కదా, ఇదేమైనా గంగ నీరా? కాదు, ఇది వర్షం ద్వారా చేరిన నీరు. సెలయర్ల నుండి ప్రవహిస్తూనే ఉంటుంది. దీనిని గంగాజలమని అనరు. ఎప్పుడూ ఆగిపోదు. ఇది కూడా ప్రాకృతిక నియమము. వర్షం ఆగిపోయినా నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది. వైష్ణవులు ఎప్పుడూ బావి నీటినే తాగుతారు. ఒకవైపు ఇది పవిత్రమైందని భావిస్తారు. మరోవైపు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. దీనిని అజ్ఞానమనే అంటారు. వర్షపు నీరు బాగుంటుంది. ఇది కూడా డ్రామా నియమమని అంటారు. భగవంతుని సహజ సృష్టి నియమము. బీజము ఎంతో చిన్నదిగా ఉంటుంది. దాని ద్వారా వెలువడే వృక్షము చాలా పెద్దది. భూమి బంజరుగా అయితే అందులో శక్తి ఉండదని, దానిలో సారముండదని కూడా మీకు తెలుసు. స్వర్గం ఎలా ఉంటుందో పిల్లలైన మీకు తండ్రి ఇక్కడే అంతా అనుభవం చేయిస్తారు. ఇప్పుడైతే స్వర్గం లేదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అక్కడ పండ్లు మొదలైనవి చాలా మధురంగా ఉంటాయని పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. మీరు ధ్యానంలో చూసి వచ్చి వినిపిస్తారు. పిల్లలకు సాక్షాత్కారం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు దేనినైతే సాక్షాత్కారం చేసుకుంటున్నారో అది అక్కడకు వెళ్ళిన తర్వాత ఈ కళ్ళతో చూస్తారు, నోటితో తింటారు. ఏది సాక్షాత్కారం అయ్యిందో దానిని కళ్ళతో చూస్తారు. అయితే పురుషార్థానుసారము జరుగుతుంది. పురుషార్థమే చేయలేదంటే ఏ పదవిని పొందుతారు? మీ పురుషార్థము నడుస్తూ ఉంది. మీరు ఇలా లక్ష్మీనారాయణులుగా అవుతారు. వినాశనం తర్వాత ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది కూడా ఇప్పుడు తెలిసింది. పావనంగా అయ్యేందుకు సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా మార్పు రానందున ఇప్పుడు భాయిగా భావించమని చెప్తున్నారు. సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా దృష్టి చెలించదు. కానీ సోదర దృష్టితో చూస్తే శరీరమే ఉండదు.
మనమంతా ఆత్మలము, శరీరము కాదు. ఇక్కడ ఏమేం చూస్తున్నామో అదంతా వినాశనమైపోతుంది. మీరు ఈ శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా వదిలి వెళ్ళాలో నేర్చుకునేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. ఇదే కదా గమ్యము. ఆత్మకు శరీరం అంటే చాలా ప్రియము. శరీరాన్ని వదలరాదని ఆత్మ ఎన్నో ఏర్పాట్లను చేస్తుంది. ఆత్మకు ఈ శరీరముపై చాలా చాలా ప్రేమ ఉంది. ఇది పురాతన శరీరమని తండ్రి అంటున్నారు. మీరు కూడా తమోప్రధానంగా ఉన్నారు. మీ ఆత్మ కూడా చీచీగా ఉంది. అందుకే దుఃఖము, అనారోగ్యాలు వస్తాయి. ఈ శరీరము పైన ప్రీతి పెట్టుకోరాదని తండ్రి అంటున్నారు. ఇది పురాతన శరీరము. ఇప్పుడు మీరు కొత్త దానిని కొనుక్కోవాలి. కొనుక్కునేందుకు ఏ దుకాణాలు లేవు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి అంటున్నారు. తర్వాత మీకు పవిత్రమైన శరీరము లభిస్తుంది. పంచతత్వాలు కూడా పావనమైపోతాయి. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవ అని అంటారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. శివబాబాకు మనము వారసులము, వారు మనకు వారసులు. ఈ నిశ్చయంతో తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. బాబా వద్ద ఎంత జమ చేసుకుంటారో అంత సురక్షితమైపోతుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుందని చెప్తారు కదా. 2వ పాయింట్. ముళ్ళ నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి. ఏకరస స్మృతి మరియు సర్వీసు ద్వారా తండ్రి ప్రేమకు అధికారులుగా అవ్వాలి. రోజురోజుకు స్మృతిలో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. వరదానము. మీ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని అనుభవం చేసే సఫలతా నక్షత్రాలుగా అవ్వండి. వివరణ. ఎవరైతే తమ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని లేక సఫలతను అనుభవం చేస్తారో వారే సఫలతా నక్షత్రాలు. వారి సంకల్పంలో స్వంత పురుషార్థము పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలీదు, చెయ్యగలమో చెయ్యలేమో అని ఈ అసఫలత యొక్క అంశము కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికార రూపంలో అనుభవం చేస్తారు. వారికి సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్. సుఖస్వరూపులుగా అయ్యి సుఖమునిస్తే పురుషార్థంలో అదనంగా ఆశీర్వాదాలు కలుస్తాయి. ఓం శాంతి.